నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాసుకుంటోంది. ఏపీలో నేతల డోసులు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమా పంచ్ డైలాగ్స్ మించిన నాయకుల డైలాగ్ వార్ను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. చంద్రబాబు పవన్ పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలవడం కన్నా ఎక్కువ డబ్బులు వస్తే బాగుంటుందని భావిస్తున్నారని ఆరోపించారు. కుప్పం అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఆయన చూపిన శ్రద్ధలో చంద్రబాబు 10% కూడా చూపలేదన్నారు. కుప్పంలో సాగు తాగునీటికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదని, గత 4.5 ఏళ్లలో కుప్పంలో ఎంతో అభివృద్ధి చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఏం చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో 10% కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు. నిజం గెలవాలి కదా, నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికలు అయితే ఫలితాలు వస్తాయి, నిజం గెలుస్తుంది. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. అయితే ఒకటైతే చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వస్తే చాలు అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా టీడీపీ జనసేనను టార్గెట్ చేశారు. పొత్తులో భాగంగా రెండు పార్టీల మధ్య ఎన్ని టికెట్లు ఇచ్చుకున్నారో తమకు అనవసరమన్నారు. వాళ్లకు ఎజెండా అంటూ ఏమీ లేదని మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమం చూసి తమకు ఓటేయాలని కోరారు. జనసేనకు 24 సీట్లు అంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత ఎలివేషన్ ఉందో అర్థమవుతోందన్నారు. ఆ పార్టీ అవసరమా లేదా అన్నదే ప్రజలే తేలుస్తారన్నారు. వాళ్లు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకు సంబంధం లేదన్నారు మంత్రి బొత్స. ఎలక్షన్ వరకు అలా కలుస్తూనే ఉంటారని, వాళ్లకు విధి విధానాలు అంటూ ఏమీ లేవన్నారు. 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఓటాడుతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ కలిసినా ఇంకోరిని కలిసినా ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు. వాళ్ళకి విధి విధానాలు ఉంటే అవి చేయరు. వాళ్ళకి విధానం లేదు, ఇది లేదు. ఎందుకు అది? ఊరికి నేను ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు? ఏం చేయాలి? మనం దోచుతున్నాకే జగన్మోహన్ ఓడించడం ఎందుకోసం? జగన్మోహన్ ఓడించాలి, జగన్మోహన్ గెలిపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అన్నీ చెప్పాం కదా. అందుకు ఆయన మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రానికి అవసరం. ఇక పొత్తులపై తమ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. టీడీపీ జనసేన కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఇంకా స్థానాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. ఎన్నికలకు తమ వ్యూహం తమకు ఉందన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో తమ కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నామని పురంధరేశ్వరి తెలిపారు. మా స్ట్రాటజీ మాకుంటుంది. కింద కార్యకర్తలందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రజాపోరు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టి వాళ్ళ ప్రజల వద్దకు వెళ్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి తన మద్దతు, సంపూర్ణ సహకారం, వీటన్నిటి గురించి కూడా ప్రజలకి తెలియజేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. కనుక మా ప్రయత్నం కావచ్చు, మా స్ట్రాటజీ కావచ్చు మాకు ఎన్నో. వారు కంప్లీట్గా ప్రకటించలేదు కదమ్మా, కొన్నే ప్రకటించారు. అండ్ డెఫినెట్గా తర్వాత మా నాయకులతోటి మాట్లాడుకున్న తర్వాత డిసిషన్ అనేది. పైనుండి మాకు పొత్తు ఉన్నది, ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు 175 + 25 వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి, అప్పుడు మా నాయకత్వం వారి నాయకత్వంతో మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత వారు రాజీకి వస్తారు, అండర్స్టాండింగ్కి వస్తారు. అది వారి
ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ నేత కల్వపూడి శివ సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ బలోపేతం కోసం కష్టపడితే తనను అవమానించారని, కనీసం గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. తనకు ఉండి సీటు ఇవ్వకపోవడానికి కారణమేంటో అధిష్టానమే సమాధానం చెప్పాలన్నారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా టికెట్ ప్రకటన చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బలమేంటో ప్రజాక్షేత్రంలోనే చూపిస్తానని, వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా బరిలోకి దిగుతానన్నారు. ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయనప్పుడు కనీసం మర్యాద ధర్మం పాటించాలి. నేను కన్సిడర్ చేయలేకపోతున్నామని రీజన్ మనకి చెప్పాలి. అలాగే మాట్లాడి డిస్కస్ చేసి కూర్చోబెట్టి విషయం ఏంటన్నది కమ్యూనికేట్ చేయాలి. అటువంటి ప్రక్రియ ఏమీ కూడా చేయకుండా దుర్మార్గంగా, దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా అధిష్టానం నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు. పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలని ఆలోచన. జనసేన అనకాపల్లి సమన్వయకర్త ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడు పరుచూరి భాస్కర్ రావు కంటతడి పెట్టుకున్నారు. కాపు కులంలో పుట్టడం వల్లే తనకు సీటు రాలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్ జనసేనకు రావడం సంతోషంగా ఉందన్న భాస్కర్ రావు అనకాపల్లిలో జనసేన పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినట్లు చెప్పారు. తనకు సీటు రాకపోవడానికి కారణం కాపు కులంలో పుట్టడమే అని వాపోయారు. నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా పార్టీకి అయితే మాత్రం 13 జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా అనకాపల్లిని డెవలప్ చేశామనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఈరోజు మన పార్టీకి సీట్ అలాట్ అయిందని కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, కాకపోతే నా పొరపాటు ఒకటే, అది నా తప్పు కూడా కాదు, దేవుడు నా కులంలో తప్పు చేశాడేమో అనిపిస్తుంది. గంటా శ్రీనివాసరావు పోటీ చేసే స్థానం విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే తాను భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పినట్టు తెలిపారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది తనకు వదిలిపెట్టమని చంద్రబాబు చెప్పినట్లు గంటా స్పష్టం చేశారు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్ గా ఉంది. నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ. నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి, భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్ గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 days లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. ఇక రాజమండ్రి రూరల్ సీటుపై ఓవైపు హీట్ కొనసాగుతోంది. తనను నిడదవోలు నుంచి పోటీ చేయాలని జనసేన అధిష్టానం చెప్పినట్లు ఆ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు వెళ్లే అంశంపై తన అనుచరులతో చర్చిస్తున్నారని చెప్పారు. పార్టీ నిర్ణయంపై ఆలోచించి సమాధానం చెబుతారని అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా తెలుగుదేశానికి కేటాయించవలసి వస్తే నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళగలుగుతారా అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. నిడదవోలులో కూడా పార్టీ బలోపేతం అయి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్తో కూడా మాట్లాడి మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటే వెళ్ళగలుగుతారనేటువంటి ఆలోచనని, సూచనని నాకు చేయడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్పాను, అయినప్పటికీ కూడా మీరు ఈ రకమైనటువంటి ప్రతిపాదన చేశారు కనుక ఒకసారి నేను వెళ్ళి మా కేడర్తో మాట్లాడుకుని, మా నాయకులతో స్థానికంగా మాట్లాడుకుని, వారి ఆలోచన ఏ రకంగా ఉందో తెలుసుకుని తిరిగి నేను స్పందిస్తాననేటువంటి మాట. కాంగ్రెస్ అంటే అవినీతి అని, అవినీతి పరులంటే కాంగ్రెస్ నేతలేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతిని రూపుమాపి నీతివంతమైన పాలనను ప్రధాని మోదీ అందిస్తున్నారని కొనియాడారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందని, ఆ పార్టీ తెలంగాణకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావ అని, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. 12 లక్షల కోట్లు. కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్, దోపిడీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే దోపిడీ. కాబట్టి వీళ్ళ వేలు చూడడం. అందుకే 2 పార్టీలు ఒకటే.
టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. నేను ఈరోజు గుండె మీద చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అవుతా ఉన్నాను. ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కానీ, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, మా మధ్య విరోధులు కానీ, మా శత్రువులు కానీ, అంటే మా శత్రువులు పాకిస్తాన్ ఎవరు, మా శత్రువులు కానీ ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారు ₹1 అవినీతికి పాల్పడి నిరూపించాల్సిందిగా సవాల్ చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. మరికొద్ది రోజులు ఓపికతో భరిస్తామని, తర్వాత వాళ్లు ఇటుకలతో కొడితే తాము రాళ్లతోనే బదులిస్తామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలిచ్చారని, అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారని మండిపడ్డారు. డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు. మాకు కుడితిలో పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలనో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా 7 చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగిమాట. కేటీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తే మరోవైపు తమ సర్కారుపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కరెంట్తో పాటు కాంగ్రెస్ కావాలని ప్రజలు కోరుకోవడంతో తాము అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి యాదాద్రి ఇదేం పరికరాన్ని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు, అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. మంత్రి భట్టికి సపోర్ట్గా మాట్లాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందంటున్నారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికీ 2 అమలవుతున్నాయని, మరో 2 హామీలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. జీవో 46, 317లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఈ 317 జీవోను సమీక్షించే విధంగా దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి జారీ చేయబడ్డటువంటి ఒక జీవో 46ను కూడా సమీక్షించడం జరుగుతుందని చెప్పని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం జరిగిందో ఎన్నికల సమయంలో ఈ రెండింటిని సమీక్షించడానికి మరి నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నారని చెప్పి అంటున్నా. దానికి దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా అధ్యక్షుడిగా, పెద్ద శ్రీధర్ బాబు గారు, అట్లాగే పొన్న ప్రభాకర్ గారితో ఆ సబ్ కమిటీలో సభ్యులుగా చేరుస్తూ ఈ జియో ఎంఎస్ నెంబర్ 317 అట్లాగే 46 ఈ రెండింటిని సమీక్షించి వీళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో నెలకొన్నటువంటి ఆందోళన తొలగింప చేయబడే విధంగా, అందులో ఉన్న లోపాలను సరిచేసే విధంగా. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటాయన్న వార్తలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తమ పార్టీపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పొత్తులపై మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ మనుగడ కొనసాగించాలంటే బీఆర్ఎస్ కొన్ని సీట్లు సాధించాలంటూ ప్రచారం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు ఉండవని రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు కలిసి ఏదో పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు అనేవి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ అనేది బతకాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా 1-2 ఎంపీలు గెలవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని కొంత మీడియా ఎత్తుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. పలు సందర్భాలుగా మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 10 చేస్తారట, వీళ్ళు 7 చేస్తారట. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడా, బీఆర్ఎస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు కాలేదని, రైతు రుణమాఫీపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఈరోజు మీరు దేశంలో తీసుకున్నా, రాష్ట్రంలో తీసుకున్నా 65 నుంచి 70% మంది రైతులు ఈరోజు తన పనిని తను చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయదారులతో పాటు వ్యవసాయ కూలీల్ని మరి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి రైతుల్ని మీరు చెప్పింది ఏంటి? మీరు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా, బర్త్డే కానుకగా 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్న మాట వాస్తవం కాదా? ఎందుకు ఈ రోజు వరకు అది జరుగుతలేదు? దాని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా వరంగల్ పోలీసులు రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందేందుకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. త్వరలోనే హ్యూమన్ రైట్స్ తో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. గతంలో ఎన్కౌంటర్లు చూసాం. ఇందిరమ్మ రాజ్యంలో అనేక రకాలైన రాజకీయ ఒత్తిళ్లను చూసినాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిపక్షాల పైన దాడులను చూసాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా స్వేచ్ఛ వాయువులను పీల్స్తున్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన ఈ 2 మాసాలలోనే భారత రాష్ట్ర సమితికి చెందిన అనేక మంది కార్యకర్తలపైన, నాయకులపైన దాదాపు 2600 కేసులు పెట్టింది.